హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రావంతి. ఈరోజు ఈ వీడియోలో నేను కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఎందుకని కరెంట్ అఫైర్స్ కోసం మీరు అంతలా ఆతృత పడుతున్నారు? కరెంట్ అఫైర్ చదవాలి, చదవాలి అని ఎందుకు మీ టైం అంతా వేస్ట్ చేసుకున్నారో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. అంటే యాస్పిరెంట్స్ ఎలా ఉన్నారు అంటే కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్సే జీవితం అన్నట్లున్నారు. బట్ కరెంట్ అఫైర్సే జీవితం కాదు. కరెంట్ అఫైర్స్ మనకి నాలెడ్జ్ పెంచే దిశలో ఉపయోగపడుతుంది కానీ, ఒక గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్‌గా చెప్తున్నాను. మీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే కేవలం కరెంట్ అఫైర్స్ మీదనే ఆధారపడితే మీరైతే జాబ్ సాధించడం చాలా చాలా కష్టం. కరెంట్ అఫైర్స్‌తో పాటు మనకు రిమైనింగ్ చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్‌కి లిమిటెడ్ సిలబస్ అంటూ లేదు. కరెంట్ అఫైర్స్ నుండి మనం క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా చాలా తప్పు. ఎక్స్‌పెక్ట్ చేయలేము. అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ ఒస్తాయి. సబ్జెక్ట్ ఇది అని తెలీదు. ఈ టాపిక్ అని తెలీదు. ఇన్ని నెలల కరెంట్ అఫైర్స్ అని కూడా దానికి లిమిట్ లేదు. ఎగ్జామినర్‌కి అంటే క్వెషన్ పేపర్ తయారు చేసే అతనికి ఎక్కడి నుండి క్వెషన్ అడగాలనిపిస్తే, ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే, ఏది తన మనసులో నాటుకుపోతుందో దాని రిలేటెడ్ క్వెషన్సే అడుగుతారు తప్ప, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన క్వెషన్స్ అయితే మాక్సిమం రాకపోవచ్చు. దీనికి 6 మంత్స్ కరెంట్ అఫైర్సా, 1 ఇయర్ కరెంట్ అఫైర్సా, 3 మంత్సా అని లిమిట్ కూడా లేదు. తనకి నచ్చిన క్వెషన్ అడగొచ్చు. సో, మన చేతిలో లేని సబ్జెక్ట్ కోసం నిజంగా మీరు అంత ఆరాటపడి టైంనయితే వేస్ట్ చేసుకోకండి. నాట్ ఓన్లీ ఫర్ డీఎస్సీ గ్రూప్స్ గురించి కూడా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను గూడా గ్రూప్స్ యాస్పిరెంట్‌నే. తెలిసే ఉంటుంది గదా! సో, గ్రూప్ 4కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 4 నుండి మొదలుపెడితే గ్రూప్ 1 వరకి మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర ఎంతవరకు ఉందో మీరు నిజంగా అర్థం చేసుకోండి. గ్రూప్ 4లో సెకండ్ పేపర్ మొత్తం సెక్రటేరియల్ ఎబిలిటీస్, అర్థమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవే ఉంటుంది. 150 మార్క్స్. అండ్ ఫస్ట్ పేపర్‌లో 150 మార్క్స్ ఉంటాయి గదా! అందులో కరెంట్ అఫైర్స్ ఓన్లీ 30-40 క్వెషన్స్ మాత్రమే వస్తాయి. అంటే ఎంత పర్సెంట్ ఒక 30% కూడా గాదు. 25-30% మాత్రమే వస్తాయి. అవునా? రిమైనింగ్ క్వెషన్స్ అన్ని చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. తెలంగాణ మూవ్‌మెంట్ చదవాలి, కల్చర్ చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చదవాలి. ఇందులో ఏ ఒక్క సబ్జెక్ట్‌ని గూడా మనం మిస్ చేసుకోవడానికైతే లేదు. కేవలం కరెంట్ అఫైర్స్ మీదనే ఫోకస్ చేస్తూ చదవడం చాలా చాలా రాంగ్ ప్రిడిక్షన్ అనైతే నేను జెప్తా. ఎవరైతే ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవుతున్నారో వాళ్ళు కొంచెం కరెంట్ అఫైర్స్ అనే ట్రాన్స్ నుండి బయటపడి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా చదువుకోండి. ఎవరైతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని అవును, యెస్ నేను చేయగలను, పర్ఫెక్ట్‌గా ఉన్నాను అని అనుకున్న వాళ్ళు మాత్రమే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి గానీ, ఈ అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ లేకుండా ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఒక్క జాబ్‌కి కూడా నోటిఫికేషన్ రాలేదు. ఆ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో గూడా తెలీదు. నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ ఎప్పుడుంటుందో తెలీదు. ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ అడుగుతారో గూడా తెలీదు. సో, మీరు ఉన్న టైంని ఇప్పుడు ఈ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ డైలీ 2 అవర్సా, 3 అవర్సా, 4 అవర్సా టైం పెట్టుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఏదో ఒక వర్క్ ఉంటుంది గదా! అవన్నీ వర్క్ జేస్తూ డైలీ 3-4 అవర్స్ స్టడీ మీద కాన్సంట్రేట్ జేస్తూ రిమైనింగ్ సబ్జెక్ట్స్‌ని చదవడానికి ట్రై చేయండి తప్ప, ఇప్పుడు మాత్రం మీరు కరెంట్ అఫైర్స్ ఎట్టి పరిస్థితిలో చదువుకోకండి. అంటే ఇది నా తరపున అడ్వైస్. నిజంగానే మీకు కరెంట్ అఫైర్స్ చదవాలనిపిస్తే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇష్టం. ఓకేనా? కానీ నేను నిజంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే రియల్ యాస్పిరెంట్స్‌కైతే నేను సజెస్ట్ చేస్తున్నాను. మీకిష్టమైతే ఫాలో అవ్వండి. లేకపోతే లేదు. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3 తీసుకున్నా గూడా మనకు మొన్న కీ వచ్చినప్పుడు చూసే ఉంటారు. కీలో అందరూ ఎంత ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ గ్రూప్ 2కి 600 ఉంటే 350, 390, 400 వస్తే గూడా జాబ్ వస్తదని చెప్తున్నారు. అంటే 400-350 మధ్యలో ఉన్న వాళ్ళు జాబ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటారు. సో, 600 మార్క్స్‌లో 350 అంటే నియర్లీ 50% కన్నా ఎక్కువ. 60% అనుకోండి. సో, మనం 60%లో మనకి ఎన్ని కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ వచ్చినాయి? తెలంగాణ మూవ్‌మెంట్ ఇంకా ఎకానమీ 2 పర్ఫెక్ట్ ఉంటే 100 అందులోనే 120, 120 తెచ్చుకున్నాడు 240 అయితాయి. అంటే మనం అనుకోవచ్చు మనం ఎంత చదివినా క్వెషన్స్ చేయలేకపోతున్నామంటే మన లోపమే అది. అంటే మనం ప్రాక్టీస్ సరిగ్గా చేయకనో, ప్రాపర్ బుక్స్ సెలక్షన్ దగ్గర మీరు చేస్తున్నారు. ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేను ఆస్పిరెంట్స్‌కి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే చాలామంది మీకేం చెప్తారంటే, ఒకటే బుక్‌ని పదే పదే రివిజన్ చేయండి అని చెప్తారు. ఆ బుక్‌లో కంటెంట్ లేనప్పుడు మీరు ఎన్ని సార్లు రివిజన్ చేసి ఏం లాభం? అవునా? ఇప్పుడు పబ్లికేషన్స్ అన్నీ స్టాండర్డ్ బుక్స్ అయితే కావు. నాకు ఒకటి ఇంపార్టెంట్ క్వెషన్ అనిపిస్తుంది. మీకొక క్వెషన్ ఇంపార్టెంట్ అనిపిస్తది. సో, నా వెర్షన్‌లో నాకు ఇంపార్టెంట్ అనిపించిన టాపిక్స్ అన్ని నేను కవర్ చేసుకుంటూ వస్తా. తన వెర్షన్‌లో తను ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తాడు. కానీ ఎగ్జామినర్‌కి ఇప్పుడు క్వెషన్స్ తయారు చేసే వాళ్ళకి మన ఇంపార్టెంట్ అనిపియకపోవచ్చు. వాళ్ళ ఇంపార్టెంట్ అనిపియకపోవచ్చు. అంటే క్వెషన్స్ ఎక్కడి నుండొస్తాయో చెప్పలేం. సో, తనకంటూ కొన్ని ఏవి ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవే మనకి క్వెషన్స్ ఒస్తాయి. అవిటికి స్టాండర్డ్ బుక్స్ ఏంటి?
తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఉంటాయి నార్మల్‌గా. అవునా? సో, మీరు ఏదైనా తెలుగు అకాడమీ బుక్ చదవడం కష్టంగా ఉంది. అంత పెద్ద లెంతీ బుక్ నేను చదవలేను అన్నప్పుడు మీరు మాత్రం ఒకటే పబ్లికేషన్ మీద ఆధారపడకండి. మీకు ఎవరైతే ఒకటే బుక్‌ని పదే, 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 పదే చదవండి అని చెప్తున్నారో నా దృష్టిలో అది మాత్రం తప్పే. ఎందుకంటే ఇది మనకు అకాడమిక్ బుక్ గాదు. క్వెషన్స్ చదువుకొని రాయడానికి. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ మనం చదివితేనే దానికి పెట్టొచ్చు. అంటే రిలేటెడ్ టాపిక్ చూసుకొని 4, 5 క్వెషన్‌లు చూసుకొని ఏదొచ్చినా అదే రాస్తా, దాని రిలేటెడ్ రాస్తా, ఆ వర్డ్ కనిపియంగానే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా రాస్తా అనుకోవడం మాత్రం 100% పొరపాటే. క్వెషన్ టు ఆన్సర్ కరెక్ట్, అక్యురేట్ ఉన్న ఆన్సర్సే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి, ఆ క్వెషన్ మనం చదివితేనే, మనం ఇంతకుముందు వింటేనే, దాని గురించి అవగాహన ఉంటేనే ఆ బిట్ చేయగలుగుతాం కాబట్టి, మొత్తం మ్యాటర్ అంతా చదవాలి. నిజానికి ఏ ఒక్క పబ్లికేషన్‌లో కూడా మొత్తం తెలుగు అకాడమిక్ బుక్‌కి సంబంధించి అన్ని మ్యాటర్స్ అయితే కవర్ కావు. మీరు రీసెంట్‌గా జరిగినటువంటి ఎగ్జామ్‌లో చూస్తూ ఉంటే, మనం రాస్తున్నప్పుడు ఎంత చదివిన వాళ్ళకైనా అసలు ఈ క్వెషన్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి, అందులో రాంగ్, రైట్ అని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు 3 ఖచ్చితంగా మనకు తెలిసినవే ఉంటున్నాయి. బట్ ఆ క్వెషన్ ఇంకొకటి ఆప్షన్ తెలియట్లేదు. అది ఉందా? లేదా? అని పెట్టడంలోనే కన్‌ఫ్యూజన్. 1, 2, 3, 4 ఉంటుంది. 1, 2, 3 ఉంటాయి. అంటే తప్పని పెడితే 1, 2, 3 తీసుకోవాలి. కరెక్ట్ అని పెడితే 1, 2, 3, 4 తీసుకోవాలి. కానీ మనకి ఆ ఫోర్త్ స్టేట్మెంట్ రైటా? రాంగా? అని తెలీదు. ఎందుకు తెలీదు? ఎందుకంటే మనం ఆ పాయింట్‌ని చదవలేదు కాబట్టి. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకి స్కోర్ తగ్గుతుంది తప్ప, పర్ఫెక్ట్‌గా చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేయగలుగుతారు. సో, మన ప్రాక్టీస్ లోపం వల్ల మనకు చదవడంలో లోపం ఉండడం వల్లనే మనకైతే మార్క్స్ తక్కువగా వస్తున్నాయి. క్వెషన్ పేపర్స్ ఎప్పుడు చూసినా అలానే ఉంటాయి. సో, మీరు ఒకే పబ్లికేషన్ మీద అస్సలు ఆధారపడొద్దు. మీరు నన్ను అడగొచ్చు మీరేం పబ్లికేషన్ చదివారంటే, ఇప్పుడు నేను తెలంగాణ హిస్టరీ తీసుకుంటే, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి తెలంగాణ చరిత్ర అని. సో, ఆ బుక్ చదివిన తెలుగు అకాడమీ వాళ్ళది. దాంతో పాటు నేను తెలుగు అకాడమీ కాంపిటీటివ్‌కి సంబంధించి పెద్ద బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసుకున్నా. మాకు కోచింగ్ సెంటర్‌లో సార్ ఇచ్చిన నోట్స్ చదివిన. దాంతో పాటు వాళ్ళే రైటింగ్ ఆర్ట్ పబ్లికేషన్స్ అని సార్ ఒక బుక్ రాయడం ఆ బుక్ చదివిన. అంటే ఒకటే దానికి ఎన్ని బుక్స్ చదివినా ఇవేనా? ఇదే గాదు. వినూత్న పబ్లికేషన్స్ అని ఒకటి రూ. 75కి ఒక బుక్‌లెట్ లాంటి బుక్ వచ్చిందనమాట. సో, ఆ బుక్ కూడా చదివిన. ఇందులో కవర్ కాని పాయింట్లు అందులో, అందులో కవర్ కాని పాయింట్ ఇందులో. మొత్తానికి చాలా బిట్స్ కవర్ అయ్యాయి. మళ్ళీ మనం చదివిన పాయింట్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనకి రివిజన్ అవుతుంది. ఒకటికి 2 సార్లు చదవడం వల్ల చదివిన పాయింట్ ఎక్కువగా గుర్తుంటుంది. చదవని పాయింట్ కొత్తగా వచ్చినప్పుడు మనకది మైండ్‌లో ఫీడ్ అయిపోతుంది. సో, మనం అంటే మొత్తం ఒకేసారి చెప్పలేకపోయినా ఆ క్వెషన్ చూసినప్పుడు ఆప్షన్ యూజ్ అయినా అట్‌లీస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికైనా ఆప్షనల్ ఎలిమినేషన్ మెథడ్‌లో అయినా మనం చదివిన పాయింట్ మనకి ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండే బుక్స్‌ని చదవాలి తప్ప ఒకటే బుక్‌ని పదే పదే చదవడం అయితే నా దృష్టిలో అయితే నేను కరెక్ట్ అయితే అని అనుకోను. మీరు ఎప్పుడైనా అలా ఫాలో అయ్యారా? చూసుకోండి ఒకసారి. ఒకటే బుక్‌ని 10 సార్లు చదివి ఎగ్జామ్‌కెళ్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఒకటే టాపిక్‌కి సంబంధించి డిఫరెంట్ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్తే మీ కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందనేది ఒకటికి 2 సార్లు మీరే చెక్ జేసుకోండి. ఇంకా గ్రూప్ 2లో గూడా మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ మూవ్‌మెంట్ ఉంటుంది, పాలిటీ, ఇండియన్ హిస్టరీ ఇవన్నీ సెకండ్, థర్డ్, ఫోర్త్ సొసైటీ. ఈ 3 పేపర్స్ పర్ఫెక్ట్‌గా చదువుకుంటే అవే 450 మార్క్స్. సరే అన్నిట్లలో 100, 100, 100 వచ్చినా గూడా 300 మార్క్స్ ఏసుకున్నా గూడా ఫస్ట్ పేపర్‌లో ఒక 80, 90 తెచ్చుకుంటే 390 అవునా? కరెంట్ అఫైర్స్ వదిలేసిన కరెంట్ అఫైర్స్ 50 క్వెషన్స్ వచ్చినా ఇంకా 100 ఉంటాయి. 100లో 70, 80 తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ మళ్ళీ మూవ్‌మెంట్‌లో ఓన్లీ 100 వస్తాయా? రావు. చదివి ఉండేకంటే మూవ్‌మెంట్‌లో స్కోరింగ్ సబ్జెక్ట్ 120, 130 వరకు కూడా చేసుకోవచ్చు. ఏదైతే స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంటుందో అందులో అందరితో పాటు మనం మాక్సిమం మార్క్స్ తెచ్చుకొని, ఏదైతే మనకు టఫ్ అనుకుంటామో అందులో కొన్ని తక్కువొచ్చినా పర్వాలేదు. కొన్ని సబ్జెక్ట్స్ వదిలేసినా మనకి జాబ్ ఈజీగా వస్తుంది. ఇటువంటి యాటిట్యూడ్‌తో మనం చదవాలి తప్ప, అయ్యో! నాకు కరెంట్ అఫైర్స్ రాదు. నేను కరెంట్ అఫైర్స్ చదవాలి. ఈ యాప్ ఫాలో అవుతా, ఆ యాప్ ఫాలో అవుతా, ఈ నోట్స్ రాసుకుంటా, ఆ నోట్స్ రాసుకుంటా అని నిజంగా అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. నోట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. చాలా వస్తాయి. మనమే పేపర్ చదివి, మనమే నోట్స్ రాసుకోవాల్సిన అవసరం గూడా నిజానికి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే లేదు. టైమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ సిలబస్ ప్రకారం చదవండి. గ్రూప్ 3కి కూడా అంతే. తెలంగాణ మూవ్‌మెంట్ ఒక్కటి ఉంటది తప్ప రిమైనింగ్ అన్నీ సేమే. ఎకానమీ మంచిగా చదువుకోవాలి. ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. మీకు వినాలనిపిస్తే ఎకానమీని ఖాళీగా ఉన్న టైంలోనే ఎకానమీకి సంబంధించి ఒక కోర్స్ పర్చేజ్ చేసుకోండి. లేదంటే కోచింగ్‌కెళ్ళండి. ఆ పేపర్ రిలేటెడ్ మొత్తం ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్‌మెంట్ ఎకానమీ అసలంటే ఏంటి సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకోండి ఖాళీ ఉన్న టైంలో. ఖాళీ ఉన్న టైంలో సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ చూడండి. సిలబస్ రాసుకోండి. ఒకటికి 2 సార్లు చదవండి. రాని పాయింట్స్ అన్ని నోట్ జేసుకోండి. క్లాసెస్ వినండి. ఇట్లా చేసుకోండి గానీ కరెంట్ అఫైర్స్ ఎందుకు చదువుతున్నారు? మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారో నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఎన్ని చెప్పినప్పటికి కరెంట్ అఫైర్స్‌కి ఏం చదవాలని అడుగుతున్నారు. సరే చదవండి మీ ఇష్టం. అంటే నా పర్సనల్ ఓన్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను.
దీంతో పాటు ఇంకా ఇంతవరకు చదవని వాళ్ళుంటారు. అంటే ఇండియన్ హిస్టరీ చదవని వాళ్ళుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. గ్రూప్ ఫోర్ చదివిన కాబట్టి 1600 నుండి 1950 వరకు కవర్ చేసుకున్నా. కానీ అంతకుముందు ఉన్నటువంటి సింధు నాగరికత, హరప్పా నాగరికత అవన్నీ ఉన్నాయి గదా! ఇంకా కుతుబ్ షాహీ సారీ ఇండియన్ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు అవన్నీ గూడా ఇంతవరకు నేనసలెప్పుడు చదవలేదు. భారతదేశ దండయాత్రలు అవన్నీ చదవాలి. కానీ టైం లేదు. సో, ఇటువంటి వాళ్ళెవరైనా ఉంటే ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఇది స్టాటిక్ సబ్జెక్ట్ అనమాట. ఇది ఎప్పుడు మారదిగ. సో, ఆ సబ్జెక్ట్ అంతా ముందే చదివి పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ముందు చదువుకోవచ్చు. ఏం కాదు. నో ప్రాబ్లమ్. వాటి గురించి టెన్షన్ పడి మీ టైం అంతా వేస్ట్ చేసుకొని చదివి స్ట్రెస్ తీసుకోకండి. ఇప్పుడు చదివినా మళ్ళీ ఎగ్జామ్‌కి ముందు రివిజన్ చేయకపోతే మాత్రం ఇప్పుడు మీరు చదివిన చదువంతా నిజంగా వృధానే. ఎగ్జామ్‌లో రివిజన్ లేకుండా కరెంట్ అఫైర్స్ బిట్ మనం అటెంప్ట్ చేయలేము. సో, ఒకసారి మీరు ఆలోచించుకోండి. కరెంట్ అఫైర్స్ అనేవి మన జాబ్‌ని సాధించడంలో, మనం జాబ్ కొట్టడానికి కరెంట్ అఫైర్స్ ఎంతగా ఉపయోగపడతాయి అనే పాయింట్‌ని చేసుకొని, ఎంత వెయిటేజ్ ఉంది దాని ప్రకారమే చదవండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్‌ని వెయిటేజ్ ప్రకారం మంచిగా చదువుకోండి. పర్ఫెక్ట్ ప్లానింగ్, సిలబస్ లేకుండా మీరు ఎంత చదివినా వృధా అవుతుంది. మంచి ప్లానింగ్ ఏసుకోండి. టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. టైమ్ టేబుల్ అంటే ఈ టైం చదువుతాను కూడా టైంని కూడా డివైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిడ్యువల్ టైం ఉంటుంది. అందరూ ఒకే టైంలో లేవలేరు. ఒకే టైంలో పడుకోలేదు. ఇంట్లో పరిస్థితులు కూడా అందరికీ ఒకలాగా ఉండవు. అందరికీ ఒకే టైమ్ టేబుల్ అస్సలు సూట్ అవ్వదు. నన్ను చాలామంది టైమ్ టేబుల్ చెప్పండి అని అడిగినప్పటికీ నేను టైమ్ టేబుల్ వీడియో చేయలేదు. ఎంతసేపు సిలబస్‌ని ఎట్లా కవర్ చేసుకోవాలి, ఎన్ని రోజులలో చదువుకోవాలి, ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఇట్లా చెప్పినా తప్ప ఈ టైమ్ టు ఈ టైమ్ ఇది చదవండి. ఇట్లా ప్రిపేర్ చేసుకోండి అయితే చెప్పలేదు. ఎందుకంటే ఈ 24 అవర్స్ ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. వీటిని మనం అయితే డిసైడ్ చేయలేము. ఏ టైంలో ఏది చదువుకోవాలని. మన కన్వీనియంట్ ప్రకారం, మీ కన్వీనియంట్ ప్రకారం మీకు ఏది సూటబుల్ టైమో ఆ టైంలో చదువుకోండి. ఇంట్రెస్ట్ లేనప్పుడు బుక్ అస్సలు పట్టొద్దు. ఇంట్రెస్ట్ ఉన్న కాసేపైనా ఒక్క అరగంట, గంటైనా పర్ఫెక్ట్‌గా మనసు పెట్టి చదవండి. ఒక్కసారి చదివితే చాలా రోజులు గుర్తుండేలాగా మైండ్ మ్యాపింగ్ చేసుకుంటూ మంచిగా నీట్‌గా చదువుకోండి. ఓకేనా? టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. ఈ ఖాళీ టైంలో మీరు సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోండి అని నా వైపు నుండి ఒక చిన్న సజెషన్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.